పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల 2023 ఇండియన్ మూవీస్లో వరల్డ్ వైడ్గా టాప్ గ్రాస్ ఓపెనింగ్ సాధించినటువంటి సినిమాలు మనం గమనిస్తే బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్లో సక్సెస్ లేని ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే సాలార్. ఈ శుక్రవారం విడుదలై ఈ చిత్రము చాలా చోట్ల పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇక 2023లో మొదటి రోజు మన దేశంలోనే అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన చిత్రం యొక్క రికార్డులకు ఎక్కింది. మొత్తంగా 2023లో టాప్ డే 1 గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే సాలార్ చిత్రము ఇప్పటికీ 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 350 నుంచి 400 కోట్లు వచ్చినట్టు తెలియజేశారు. అయితే 2023లో ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లలో టాప్గా వచ్చినటువంటి సిల్వాన్ మనం గమనిస్తే మటుకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సాలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 178.7 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లుగా నిలిచింది. లోకేష్ కనకరాజ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో మూవీ తొలి రోజు వసూళ్లలో సంచలనం రేపింది. 146.5 కోట్ల వసూలను ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూలను సాధించిన చిత్రంగా నిలిచింది. అంటే ఈ 2023 సంవత్సరంలో 2వ స్థానాన్ని సంపాదించుకున్నాడు విజయ్. ఆదిపురుష్ చిత్రం కూడా దాదాపుగా 137 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక జవాన్ చిత్రం కూడా దాదాపుగా మొదటి రోజు 126 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక యానిమల్ చిత్రం కూడా మొదటి రోజు 115 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక పఠాన్ చిత్రం కూడా మొదటి రోజు 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. టైగర్ 3 చిత్రము కూడా దాదాపుగా 94 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. జైలర్ చిత్రం కూడా రజనీకాంత్ నటించినటువంటి ఈ చిత్రము మొదటి రోజు 91.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి 8వ ప్లేస్లో నిలిచింది. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి చిత్రం కూడా ఈ సినిమా తొలి రోజు 50.10 కోట్ల గ్రాస్లతో దేశంలోనే 11వ ప్లేస్లో చేరింది. ఇక వల్తేరు వీరయ్య చిరంజీవి నటించినటువంటి ఈ చిత్రము మొదటి రోజు దాదాపుగా 49.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 12వ స్థానంలో నిలిచింది.